నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని సభాపర్వంలో మనం 36వ అధ్యాయంలో ఉన్నాం. రాజసూయం చేస్తున్నాడు ధర్మరాజు. కృష్ణునకు అర్ఘ్యం ఇవ్వడం. వైశంపాయన వాచ తదోభిషేచనీయేన్హి బ్రాహ్మణారాజభిస్సహ అంతర్వేదీం ప్రవివిషు సత్కారా మహర్షయ. వైశంపాయనుడు అన్నాడు, తరువాత రాజసూయాగంలో పట్టాభిషేకం చేయవలసిన రోజున బ్రాహ్మణులు సత్కారానికి అర్హులైన మహర్షులు రాజులతో పాటు యజ్ఞశాలలో ప్రవేశించారు. నారద ప్రముఖాస్తస్యాం అంతర్వేద్యాం మహాత్మనః సమాసీనాః శుశుభిరే సహ రాజర్షిభిస్తదా సమేత బ్రహ్మభవనే దేవా దేవర్షయస్తథా కర్మాంతరముపాసాంతః జజల్పురమితౌజసః ఏవమేతన్న చాప్యేవం ఏవం చైతన్న చాన్యథా ఇత్యూచుర్బహవస్తత్ర వితండా వై పరస్పరం. నారదుడు మున్నగు మహాత్ములు రాజర్షులతో పాటు ఆ యజ్ఞశాలలో కూర్చుని శోభిల్లుతున్నారు. అమిత తేజస్సంపన్నులైన దేవతలు దేవర్షులు కలిసి బ్రహ్మభవనంలో కర్మల మధ్య విరామ సమయంలో మాట్లాడుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. ఇది ఈ విధంగా చేయాలి, దీన్ని ఈ విధంగా కాదు, ఇది కూడా ఈ విధంగా అని మరొక విధంగా కాదని అక్కడి వారు చాలామంది తార్కికులు పరస్పరం మాట్లాడుకుంటున్నారు. కృషానర్ధాం సతక్కేచిత్ అకృషాం సత్ర కుర్వతే అకృషాంశ కృషాంశక్రు హేతువిష్టాస్త్ర నిశ్చయై. అక్కడ కొందరు శాస్త్రంలో నిశ్చయింపబడిన హేతువులతో యుక్తి దౌర్బల్యం గల విషయాలను యుక్త ప్రాబల్యం గలవానిగా, యుక్తి ప్రాబల్యం గల విషయాలను యుక్తి దౌర్బల్యం గలవిగా చేస్తున్నారు. ఈ సమస్య అప్పుడు కూడా ఉంది. అంటే ఇది చాలా గొప్పది, ఈ తత్వం చాలా గొప్పది, నా వాదన చాలా గొప్పది అనేవాళ్ళు సర్వకాల సర్వావస్థల యందు ఉంటారు. వితండవాదం చేసేవారు యుక్తి దౌర్బల్యం గల విషయాలను యుక్త ప్రాబల్యం గలవానిగా, యుక్తి ప్రాబల్యం గల విషయాలను యుక్తి దౌర్బల్యం గలవిగా చేస్తూ ఉంటారు. తత్ర మేధావిన కేచిత్ అర్ధమన్యైరుదీరితం విజిక్షిపూర్యథాశ్యేనాహనభోగతమివామిషం. అక్కడ మేధావులు కొందరు ఇతరులు చెప్పిన విషయాన్ని ఆకాశంలో ఉన్న మాంసాన్ని డేకలు చెల్లాచెదరు చేసినట్లుగా పక్కదారి పట్టిస్తున్నారు, చీల్చి చెండాడుతున్నారు. కేచిత్ ధర్మార్థకుశలాః కేచిత్ తత్ర మహావ్రతాః రేమిరే కథయంతశ్చ సర్వభాష్య విదాంబరాః. అక్కడ కొందరు ధర్మార్థ కుశలులు, మరికొందరు మహానిష్ఠాపరులు, కొందరు సర్వభాష్యవేత్తలలో శ్రేష్ఠులు ఉన్నారు. వారు అనేక విషయాలు చెబుతూ ఉండగా అందరూ ఆనందిస్తున్నారు. సా వేదిర్వేద సంపన్నైః దేవద్విజ మహర్షిభిః ఆవభాసే సమాకీర్ణా నక్షత్రైర్యౌరివాయత. నక్షత్రాలతో నిండి ఉన్న విశాలమైన ఆకాశంలా ఆ యజ్ఞశాల వేద సంపన్నులైన దేవతలతో, బ్రాహ్మణులతో, మహర్షులతో ప్రకాశించిందండి. నతస్యాం సన్నిధౌ శూద్రః కశ్చిదాసీన్న చావ్రతి అంతర్వేద్యాం తథా రాజన్ యుధిష్ఠిర నివేశనే. రాజా, యుధిష్ఠిరుడు నా శాలయందు వేదవేత్త కానివాడు ఒక్కడు కూడా లేడు, నియమనిష్టలు లేనివాడు ఒక్కడూ లేడు. తాం తు లక్ష్మీవతే లక్ష్మీం తదా యజ్ఞ విధానతాం తుతోష నారద పశ్చన్ ధర్మరాజస్య ధీమతః అథ చింతాం సమాపేదే సమునిర్మనుజాధిపా. నారదస్తు యుక్తా పశ్యన్ సర్వక్షత్ర సమాగమం సస్మార చ పురావృత్తాం కథాం తాం పురుషర్షభ అంశావతరణే యాసౌ బ్రాహ్మణో భవనే భవతు దేవానాం సంగమం తం తు విజ్ఞాయ కురునందన నారద పుండరీకాక్షం సస్మార మనసా హరిం. ధీమంతుడు లక్ష్మీవంతుడు అయిన ధర్మరాజు యొక్క యజ్ఞ నిర్వహణ సామర్థ్యాన్ని, సంపదను చూచి నారదుడు ఆనందించాడు. రాజా, ఆ నారద మహర్షి అక్కడికి వచ్చిన క్షత్రియ సమూహాన్ని చూసి ఆలోచనలో పడ్డాడు. పురుషశ్రేష్ఠ, అంశావతరణ సందర్భంలో బ్రహ్మభవనంలో పూర్వం జరిగిన వృత్తాంతాన్ని నారదుడు గుర్తు తెచ్చుకున్నాడు. గురునందన, ఈనాటి రాజుల సమూహాన్ని ఆనాటి దేవతల సమాగమంగా భావించి నారదుడు మనస్సులో పుండరీకాక్షుడైన విష్ణువును స్మరించాడు. దేవానాం సంగమం తం తు విజ్ఞాయ గురునందన నారద పుండరీకాక్షం తస్మార మనసా హరిం సాక్షాత్ స విబుధారిఘ్న క్షత్రే నారాయణో విభు ప్రతిజ్ఞాం పాలయం శ్రీమాం జాతః పరపురం జయ సందిదేశపురా యోసౌ విబుధాన్ భూతతో స్వయం అన్యోయమవినిఘ్నం తహ పునర్లోకానవాప్స్యథ. సర్వవ్యాపకుడు, దేవదాశత్రు సంహారకుడు అయిన నారాయణుడు తమ ప్రతిజ్ఞను పాలిస్తూ సాక్షాత్తుగా ఛత్రవంశంలో జన్మించాడు. పూర్వకాలంలో సర్వప్రాణి సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు దేవతలను ఉద్దేశించి స్వయంగా మీరు భూలోకంలో జన్మించి పరస్పరం కలహించి సంహరించుకొని మరల ఈ లోకాలను పొందగలరని ఉపదేశించాడు. ఇది నారాయణ శంభు భగవాన్ భూత భావన
ఆదిత్య విబుధాన్ సర్వాం అజాయత చతుక్షయే. ఈ విధంగా ప్రాణులను భావించే శుభకరుడైన భగవంతుడు నారాయణుడు దేవతలకు ఉపదేశించి తాను కూడా యదుకులంలో జన్మించాడు. శిరాబంధక వృష్ణీనాం వంశే వంశరుదాం వరహ పరయా శుశుభే లక్ష్మ్యా నక్షత్రాణామివోడురా. నక్షత్రములలో చంద్రుడు ప్రకాశిస్తున్నట్లు భూమిపై అంధక వృష్ణి వంశాలలో వంశధారులలో శ్రేష్ఠుడై గొప్ప కాంతితో ప్రకాశించాడైన. యశ్చ బాహుబలం సేంద్రాహ సులాహ సర్వ ఉపాసతే సోయం మానుషవన్నామహరిరాస్తేరిమర్దన. ఇంద్రునితో పాటు దేవతలందరూ ఎవని బాహుబలాన్ని సేవించేవారో అటు శత్రుమర్దనుడైన శ్రీహరి మనుష్యుని వలె భూమిపై జన్మించాడు. అహో బద మహద్భూతం స్వయం భూర్యదిదం స్వయం ఆదాశతము నక్షత్రం ఏవం బల సమన్వితం. ఆహా, ఎంత ఆశ్చర్యం! స్వయంభూ అయిన శ్రీ మహావిష్ణువు స్వయంగా బలసమన్వితమైన ఛత్రసమూహాన్ని మళ్లీ విచ్ఛిన్నం చేస్తాడు. ఇత్యేతాం నారదశ్చింతాం చింతయామాస సర్వవిద్హరిం నారాయణం ధ్యాత్వా యజ్ఞైరీజ్యం తమీశ్వరం. తస్మిన్ ధర్మవిధాం శ్రేష్ఠః ధర్మరాజశ్చ ధీమతః మహాధ్వరే మహాబుద్ధితస్సౌ స బహుమానతః. ఈ విధంగా సర్వజ్ఞుడైన నారదుడు ఆలోచించసాగాడు. యజ్ఞాలచే ఆరాధనీయుడు ఆయన శ్రీమన్నారాయణుని ధ్యానించి ధర్మవేత్తలలో శ్రేష్ఠుడై బుద్ధిమంతుడైన ధర్మరాజు యొక్క మహాయజ్ఞంలో మహాబుద్ధిమంతుడైన దేవర్షి నారదుడు సగౌరవంగా కూర్చున్నాడు. తదో భీష్మో బ్రవేద్రాజన్ ధర్మరాజం యుధిష్ఠిరం క్రియతామర్షణం రాజ్ఞాం యథాగమిత భారత. తరువాత భీష్ముడు ధర్మరాజుతో అన్నాడు, రాజా, వచ్చిన రాజులను వారికి తగినట్లుగా సత్కరించని పలికాడు. ఆచార్య మృత్యుజం చైవ సంయుజం చ యుధిష్ఠిర స్నాతకం చ ప్రియం ప్రాభూషణధ్యాన్ రూపం తథా. యుధిష్ఠిర, ఆచార్యుడు, ఋత్విక్కు, సంయోక్త, స్నాతకుడు, ప్రియమిత్రుడు, రాజు ఈ ఆరుగురిని పూజింపదగిన వారని చెబుతారు. ఏతానధ్యాన విగతాన్ ఆహు సంవత్సరోషితాం తైమే కాల పూగస్య మహతోస్మానుపాగతా. ఒక సంవత్సర కాలం తర్వాత వస్తేనే పూజింపదగిన వీరు ఎంతో కాలం తర్వాత ఇక్కడకు వచ్చారు. ఏషామేకైకశో రాజన్ అఘ్యమానీయతామితి అథ తైషాం వరిష్ఠాయ సమర్థాయోపనీయతాం. రాజా, వీరిలో ఒక్కొక్కరికి వేరువేరుగా అర్ఘ్యం తీసుకునిరా. వీరిలో శ్రేష్ఠుడైన సమర్థుడైన వారికి ముందుగా అర్ఘ్యం ఇయ్యి అన్నాడు. యుధిష్ఠిరోవాచ కస్మై భవాన్ వన్యతేర్ఘ్యం ఏకస్మై కురునందన ఉపనీయమానం యుక్తం చ తన్మే బ్రూహి పితామహ. యుధిష్ఠిరుడు అన్నాడు, గురునందన, భీష్మ పితామహ, ముందుగా అర్ఘ్యమీయదగిన వాడొక్కడు ఎవరని నీవు భావిస్తున్నావో నాకు చెప్పు అన్నాడు. వైశంపాయన వాచ తతో భీష్మశాంతనవబుద్ధ్యా నిశ్చిత్య వీర్యవాన్ అమన్యత కృష్ణం అర్హణీయతమం భువి. వైశంపాయనుడు అన్నాడు, అనంతరం శంతను కుమారుడైన భీష్ముడు తన బుద్ధిచే నిశ్చయించి లోకంలో పూజింపదగిన వారిలో కృష్ణుడే మిక్కిలి తగినవాడని భావించాడండి. భీష్మవాచ ఏష హేషాం సమస్తానాం తేజోబల పరాక్రమై. ఏష హేషాం సమస్తానాం తేజోబల పరాక్రమై మధ్యేతపన్నివాభాతి జ్యోతిషామివ భాస్కరః. అసూర్యమివ సూర్యేణ నిర్వాతమివ వాయునా. అసూర్యమివ సూర్యేణ నిర్వాతమివ వాయునా భాజితం లాదితం చైవ కృష్ణేనేదం సదోహినః. భీష్ముడు అన్నాడు, ఈ రాజులందరిలో తేజోబల పరాక్రమాలచే కాంతి గోళాల్లో ప్రకాశిస్తున్న సూర్యుని వలె, గాలి లేని చోట వాయువు వలె శ్రీకృష్ణునిచే ఈ సదస్సు ఇప్పుడు భాసిల్లుతోందయ్యా, ఆనందిస్తోంది. తస్మై భీష్మాభ్యనుజ్ఞాతః సహదేవ ప్రతాపవాన్ ఉపజఘ్రేధ విధివత్ వాష్ణేయాఖ్యముత్తమం. వెంటనే భీష్మునిచి అనుమతింపబడి ప్రతాపవంతుడైన సహదేవుడు యథావిధిగా కృష్ణుని కోసం ఉత్తమమైన అర్ఘ్యాన్ని తీసుకొని వచ్చాడు. ప్రతిజగ్రాహ తత్కృష్ణ శాస్త్రదృష్టేన కర్మణ శిశుపాలస్తు తాం పూజాం వాసుదేవేన చక్షమే. కృష్ణుడు దానిని శాస్త్రోక్తమైన కర్మగా స్వీకరించాడు. ఆ గౌరవం వాసుదేవునికి చేయడం శిశుపాలుడు సహింపలేకపోయాడు. సౌపాలభ్య భీష్మం చ ధర్మరాజం చ సంసది ఉపాక్షిపద్వాసుదేవం చేదిరాజో మహాబల. చేదిరాజు మహాబలవంతుడు అయిన
శిశుపాలుడు భీష్ముని ధర్మరాజును ఆ సభలో నిందించి వాసుదేవుని కూడా నిందించాడు. ఇది శ్రీ మహాభారతే సభాపర్వణ్యార్ఘావిహరణ పర్వణి శ్రీకృష్ణార్ఘ్యదానే చత్రింశోऽధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.